ఉగ్రమూకలను అంతం చేసిన భారత సైనికులను విజయ సింధూర తిలకం సైనికుల సేవకు గాజువాకలో సంఘీభావ ర్యాలీ. ఈ సందర్భంగా నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింహారావు మాట్లాడుతూ మనకి పాల్పడ్డ పాక్ ఉగ్రమూకలను మట్టు కరిపించిన భారత సైనికుల సేవకు సెల్యూట్ చేస్తూ గాజువాక కూడలిలో భాజపా ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింహరావు మాట్లాడుతూ ఇది భారత సైనికుల సాహసోపేత చర్య అని కొనియాడారు. ఉగ్రవాదులకు ఆపరేషన్ సింధూర్ ద్వారా గుణపాఠం చెప్పారన్నారు. దేశ సైనికులను వెన్నంటే ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మిఠాయిలు పంచారు. పాత గాజువాక సినిమా హాల్ కూడలి మీదుగా ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో దీనంకొండ కృష్ణంరాజు, గూటూరు శంకర్రావు, బాటా శ్రీనివాస్, బొండా ఎల్లాజీ, రోహిణి, పావని, ప్రకాష్, నాగేశ్వరరావు, భాస్కర్ భట్ల ప్రసాద్ శర్మ, జనసేన నాయకులు రౌతు గోవింద్ తదితరులు పాల్గొన్నారు. సింధూర్ విజయవంతంపై మన భారత సైన్యానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి సంఘీభావం తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పాతగాజు కూడల్లో భారత పౌరులందరూ కలిసి పార్టీలకు, ప్రాంతాలకు, కులమతాలకు అతీతంగా జాతీయ జెండాను పట్టుకొని సంఘీభావ విజయోత్సవ ర్యాలీ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థలు, పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి పహల్గామ్లో మన హిందూ పర్యాటకులను అత్యంత కిరాతకంగా చంపేశారు. 25 మంది మన భారతీయులు, మరొకరు విదేశీయులు కూడా ఉన్నారు. వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరింది. వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని, అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి 9 ఉగ్రవాద సంస్థలను మంగళవారం రాత్రి అర్ధరాత్రి 1:05 ఈ యొక్క సర్జికల్ స్ట్రైక్ మొదలుపెట్టి ఎంతో మంది, సుమారు 100 మందికి పైగా ఈ యొక్క ఉగ్రవాదులను మట్టి కనిపించడం జరిగింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ముందే మాట ఇచ్చారు. వాళ్ళు భూమి మీద ఎక్కడున్నా సరే వాళ్ళని వేటాడి ఖచ్చితంగా వాళ్ళని మట్టి కనిపిస్తామని మాట ఇచ్చారు. అందులో భాగంగా కేవలం 2 వారాల్లోనే ఉగ్రవాద సంస్థలన్నింటినీ కూడా నేలమట్టం చేయడం జరిగింది. మరి ఇప్పుడు అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి కొన్ని ఉగ్రవాద సంస్థలు ఏవో తప్పుడు కథనాలు చేస్తున్నాయి. మనకి కాశ్మీర్లో పాకిస్తాన్ పిఓకి ఏదైతే మన పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉందో దాన్ని కూడా మన భారతదేశం సొంతం చేసుకోవాలని, ఇదే సరైన సమయం అని భారతీయులు 140 కోట్లు ఉన్న భారతీయులందరూ కూడా కోరుకుంటున్నారు. గతంలో పాకిస్తాన్ భారత్కి ఎన్నిసార్లు యుద్ధం వచ్చినా సరే పాకిస్తాన్ ప్రతిసారి ఓడిపోతూనే ఉంది. ఎందుకంటే ధర్మం మన వైపు ఉంటుంది. మనం ఎప్పుడు కూడా దుశ్చర్యలకు ముందు పాల్పడం, ఉగ్రవాదులు మన దేశంలో లేరు. ఈరోజు ప్రపంచంలోనే ప్రతి ఒక్క దేశానికి తెలుసు పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద సంస్థలు పెంచి పోషిస్తుంది. ఉగ్రవాదులకు పుట్టినిల్లు పాకిస్తాన్. అందుకే పాకిస్తాన్లో ఉన్నటువంటి 9 ఉగ్రవాద సంస్థల మీద మన భారత వైమానిక దళాలు దాడి చేసి ఈ యొక్క విజయవంతం సాధించాము. మరి దానికి ధన్యవాదాలు, సంఘీభావం తెలియజేస్తూ భారత త్రివిధ దళాలకు, సైనికులకి అందరికీ వందనాలు తెలియజేస్తూ వారికి ఖచ్చితంగా ప్రతి భారతీయుడి, ప్రతి పౌరుని యొక్క సంఘీభావం ఉంటుందని తెలియజేస్తూ ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తారు. ఏదైతే భారత సైన్యం త్రివిన్న దళాలు మంగళవారం అర్ధరాత్రి ఏ నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి అనుగుణంగా పాకిస్తాన్ ఉగ్రవాద మూకలకు గుండెల్లో దడ మొదలైంది. అలాగే పాకిస్తాన్ ఆర్మీ సైన్యం కూడా ఈ 9 స్థావరాల మీద మన భారత సైన్యం దాడి చేసి భారతీయుల యొక్క సత్తా నిరూపించడం జరిగింది. ఈరోజు ప్రతి భారతీయ పౌరుడు కూడా ఎంతో నిర్భయంగా ఈరోజు భారత సైన్యం తీసుకున్న నిర్ణయానికి అందరూ కూడా బాసటగా నిలిచి ఈరోజు మనమందరం కూడా ఏది జరిగినా సరే దానికి మద్దతుగా మన అందరూ దేశభక్తితో
ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ విధంగా ప్రతి పౌరుడు కూడా సంకల్ప బలంతో రాబోయే రోజుల్లో ఉగ్రవాదులు వెన్నులో చలి పుట్టించే విధంగా ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా ఉండాలి. ఆ దిశగా ఈ రోజు మొత్తం అందరూ కూడా జాతీయ జెండాలతో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళు ఎవరైతే మన పహల్గామ్లో చనిపోయారు 28 మందికి, వాళ్ళకి ఆత్మ శాంతించాలని కోరుతూ ఈ రోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా